రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సరిహద్దు వద్ద శత్రువుల దాడిలో వీరమరణం పొందిన భారత జవాన్ మురళీ నాయక్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన నివాళులర్పించారు. భౌతిక కాయంపై పూలమాలలు ఉంచి ఆయన పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారాయన. కన్నీరు మున్నీరవుతోన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. మురళీ నాయక్ కుటుంబానికి తాను వ్యక్తిగతంగా 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాలో అమర జవాన్ మురళీ నాయక్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. మంత్రులు లోకేష్, సవిత, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఎంపీ పార్థసారథితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయల నగదు, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలంతో పాటు కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సర్కార్ స్పష్టం చేసింది. ఇక వీర జవాన్ మురళీ నాయక్ కి కన్నీటి వీడ్కోలు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రసూల్, చెప్పండి, అక్కడ అంతిమ యాత్ర ఎలా కొనసాగుతోంది? ఇప్పటికే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం ఇప్పటికే ఆయన ఘన నివాళులు అర్పించారు. అక్కడ యాత్ర ఎలా కొనసాగుతోంది? సువర్ణ, మొత్తం పైన వీర జవాన్ మృతితో కల్లితాండ అనంత సత్యసాయి జిల్లాలోని గోరెంట్ల మండలం కల్లితాండలో విషాద ఛాయలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీర జవాన్ యొక్క మృతదేహాన్ని నిన్న రాత్రి కల్లితాండ స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పూర్తి స్థాయిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అయినప్పటికీ తన ఒక వీర జవాన్ మృతి చెందినటువంటి ఆ విషయం పైన స్వగ్రామానికి తన పార్థివ దేహాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో గ్రామస్తులందరూ కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని అదే విధంగానే భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి అక్కడికి పెద్ద ఎత్తున జిల్లా రాష్ట్ర రాజకీయ నేతలతో పాటు అదే విధంగానే పలువురు ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున కల్లితాండ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అదే విధంగానే మంత్రులు నారా లోకేష్, అదే విధంగానే రాష్ట్ర మంత్రులు, అదే పలువురు మంత్రులతో పాటు అదే విధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదే విధంగా ఎంపీలు వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. మంత్రులు సవితమ్మతో పాటు అదే విధంగానే వీళ్ళందరూ కూడా చేరుకుని అక్కడ ఘన నివాళులు అర్పించారు. అయితే పవన్ కళ్యాణ్ చాలా ఉద్వేగానికి గురయ్యారు. ఒక జవాన్ మృతి చెందినటువంటి ఆ సంఘటన మనల్ని అందరినీ కలిసివేసింది, దేశాన్ని మొత్తం కలిసివేసింది అనేటువంటి విధంగా కూడా ప్రకటించారు. అయితే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు నారా లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం, అదే విధంగానే రాష్ట్ర హోంశాఖ మంత్రి, అదే విధంగానే పలువురు అనగాని సత్యప్రసాద్ మంత్రులతో పాటు అనంతపురం జిల్లా నుంచి ధర్మవరం ఎమ్మెల్యే, అదే విధంగానే మంత్రి సత్యకుమార్, అదే విధంగానే సవితమ్మ వీరందరూ కూడా ఇక్కడ ఈ అంత్యక్రియల్లో పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా యుద్ధం చేయాలనేటువంటి తలంపు కూడా ఒక అవసరం కూడా ఎవరికి లేదు. అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుంది, అదే విధంగానే ఆర్గనైజ్డ్ టెర్రరిజానికి పాల్పడుతుంది అనేటువంటి విధంగా చెప్పారు. అయితే ఏదైతే మురళీ నాయక్ ఈ యుద్ధంలో చనిపోవడం చాలా బాధాకరం. ఉన్నటువంటి ఒక్క కుమారుడు కూడా మృతి చెందాడు. ఇది బాధాకరమే. అయినప్పటికీ భారతదేశం కోసం తాను మిలిటరీకి వెళ్లి ప్రాణాలు అర్పిస్తాననేటువంటి విధంగా కూడా వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా చెప్పడం నిజంగా ఒక దేశభక్తుడు అనేటువంటి విధంగా కూడా కొనియాడారు. అయితే ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి అన్ని పార్టీల వారు కూడా ఆయన కుటుంబానికి అండగా, మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటాము అనేటువంటి విధంగా కూడా ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు అదే విధంగానే 5 ఎకరాల పొలము, 300 గజాల ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది అనేటువంటి విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా తాను కూడా 25 లక్షల
రూపాయలను ఆ కుటుంబానికి, మురళీ నాయక్ కుటుంబానికి ఇస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. అంతేకాకుండా మురళీ నాయక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏదేమైనప్పటికీ ఒక దేశభక్తుని కోల్పోయాము. అదేవిధంగా ఈ సందర్భంలోనే మురళీ నాయక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క వీరాభిమాని మొదటి నుంచి అనేటువంటి విషయాన్ని కూడా మంత్రి సత్యప్రకాష్ చెప్పినటువంటి సందర్భంలో అభిమానిగా ఉన్నప్పటికీ అయితే ఒక దేశ భక్తుల్ని కోల్పోయాము, దేశం కోసం పోరాడినటువంటి ఒక సిపాయిని కోల్పోయామనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ చాలా ఉద్విగ్న భరిత వాతావరణంలో ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం పైన ప్రభుత్వ లాంఛనాలతో చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని మురళీ నాయక్ యొక్క అంత్యక్రియ వేడుకలను నిర్వహించినటువంటి పరిస్థితి. సువర్ణ, రసూల్, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది, ఏపీ డిప్యూటీ సీఎం కూడా ప్రకటించడం జరిగింది. మరి కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందే అవకాశాలు ఉంటాయి మురళీ నాయక్ కుటుంబానికి? మొత్తం పైన ఎవరైతే ఈ యుద్ధంలో పాల్గొన్నారో, అదే విధంగానే ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయనేటువంటి విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఖచ్చితంగా మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అండగా నిలుస్తుందనేటువంటి విధంగా కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దేశ ప్రధాని కూడా తమందరం కూడా అండగా ఉంటాము, అదేవిధంగా దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించే వారికి పూర్తిగా అండగా ఉంటామనేటువంటిది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగానే ప్రతి ఒక్కరూ కూడా ఈ యుద్ధానికి, ఏదైతే పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ సందర్భంగానే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి, అటు ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అండగా ఉండాలి. భారతదేశ ప్రభుత్వానికి, అదేవిధంగానే ప్రభుత్వానికి కూడా అండగా ఉండాలి అనేటువంటి విధంగా చెప్తున్నారు, కోరుతున్నారు. ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించి ప్రత్యర్థులతో విరోచితంగా పోరాడినటువంటి వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ కి కేంద్రం ఖచ్చితంగా అండగా ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది అనేటువంటి విధంగా కూడా నేతలు ఇప్పటికే ప్రకటిస్తున్నారు. అదేవిధంగానే ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో పాల్గొన్నటువంటి ఒక సభా కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సువర్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రసూల్. మంత్రివర్గం అందరూ ఉన్నాం ఇక్కడ. అందరూ కూర్చొని మేము ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం ఒక 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని, ఇది మంత్రివర్గం అందరూ ఉన్నాం ఇక్కడ. అందరూ కూర్చొని మేము ముగ్గురు భారత్ పాక్ మధ్య